సూర్యుడి యొక్క ప్రకాశం అద్దంలో పడి అద్దం నుంచి ఎలా ప్రకాశం వస్తుందో అట్టి మాదిరిగా ఆత్మ యొక్క ప్రకాశం మన గుణాలలో ప్రతిబింబిస్తుంది. అప్పుడు మన గుణాలు ప్రకాశిస్తున్నాయి. అలా ప్రకాశించడం వల్ల మన గుణాలని ఉపయోగించుకుని మనం కర్మలు చేస్తాం. కానీ ఆ గుణాలకు ప్రకాశం ఎక్కడిదంటే ఆత్మకి. అందుకని చెప్పేసి అద్దం నుంచి వచ్చినటువంటి ప్రకాశం సూర్యుడు సంబంధం లేదు. అద్దం నుంచి వచ్చినటువంటి ప్రకాశం నుంచే కదా మనం ఈ కర్మ చేసాము అన్నాడు అనుకోండి, కుదరదు. ఆ సూర్యుడు ఎలాంటి వాడు అంటే సాక్షి. నీలో ఉన్నటువంటి అర్థాన్నే కాదు, ప్రపంచంలో అన్ని అర్థాలని ప్రకాశింపజేస్తుంది. ఒక అర్థాన్ని ఒకలాగా ఉపయోగించుకుంటే ఒకటి దానాలకి ధర్మాలకి మంచి మంచి గుణాలకు ఉపయోగించుకుంటేనో ప్రకాశాన్ని బ్రహ్మం నుంచి నాకు ఈ ప్రకాశం వచ్చింది కనుక ఈ గుణాలు ఈ రకంగా ప్రకాశించబడుతున్నాయి కనుక వీటిని ఇలా ఉపయోగించుకుంటే ఇది ఫలితం, ఇలా ఉపయోగించుకుంటే ఇది ఫలితం. ఎవరు నిర్ణయించాలి? ఆయన చెప్పడం. ఆయన ఎలాంటిది? ఆయన సాక్షి. ప్రకాశింపచేస్తాడు అంతే. నీ బుద్ధిని ప్రకాశింపచేస్తాడు, నీ మనసును ప్రకాశింపచేస్తాడు, నీ ఇంద్రియాలను ప్రకాశింపచేస్తాడు, నీ గుణాలను ప్రకాశింపచేస్తాడు.